నిజమైన బాబాలు కొందరు మాత్రమే ఉంటే నకిలీ బాబాలే ఎక్కువ మంది ఉన్నారు. దైవ స్వరూపులుగా కొల్చే కొందరి బాబాల వెనుక చీకటి కోణాలు చాలా ఉంటాయి. వారి ఆశ్రమాలలోని ఆడవారిని, స్టూడెంట్ల మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ మంచి ముసుగులో ఉన్న మేము చట్టానికి దొరకములే అని విర్రవీగుతుంటారు. అయితే రీసెంట్గా 17 మంది అమ్మాయిలు ఓ బాబా మీద లైంగిక ఆరోపణల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాషాయం ముసుగులో 16 సంవత్సరాల నుంచి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడట ఆ స్వామీజీ. వాట్సాప్ ద్వారా చాటింగ్, లొంగకపోతే బెదిరింపులు, మార్కులు తక్కువ వేయడానికి ఇలా ఆ స్వామీజీ ఆగడాలు ఎన్నో. ఇంతకీ ఎవరి బాబా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీలోని శృంగేరి శ్రీ శారదా పీఠం విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీ స్వామి చైతన్యానంద సరస్వతి ఇలాంటి ఒక గొప్ప హోదాలో ఉండి తన ఆశ్రమంలోని అమ్మాయిల పట్ల దారుణంగా బిహేవ్ చేసేవాడు. ఏకంగా 17 మంది అమ్మాయిలు స్వామీజీ తమకు లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే కాదు, ఈయన మీద 2009 నుంచి 2016 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. అయినా సరే కేసుల నుంచి తప్పించుకోవడం వల్ల ధైర్యం వచ్చి మరింత రెచ్చిపోయి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడు అంటున్నారు పోలీసులు. అమ్మాయిలను అట్రాక్ట్ చేసే మెసేజ్లు పెట్టి వేధించేవాడట. తన గదికి వస్తే ఫారిన్ ట్రిప్ కి వెళ్ళవచ్చని, పూర్తి ఖర్చులు తానే భరిస్తాను అంటూ ఆఫర్ చేసేవాడు. ఒప్పుకుంటే నో ప్రాబ్లం, లేదంటే వేధింపులతో నరకం చూపించేవాడు చైతన్యానంద. వసంత కుంజ్లోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ లో జరిగిన ఈ దారుణాల గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం చైతన్యానంద స్వామి పరారీలో ఉన్నారు. ఈయన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆగ్రాలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈయన ఎక్కువగా ఉపయోగించే వోల్వో కారు నంబర్ ప్లేట్ కూడా నకిలీదట. దాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 50 మంది మహిళల ఫోన్లో లభించిన వాట్సాప్ డేటా ప్రకారం స్వామీజీ లైంగిక వేధింపుల దాడి, అసభ్యకరమైన మెసేజ్లు వెలుగులోకి వచ్చాయి. చెప్పినట్లు వింటే ఫారిన్ ట్రిప్పులు లేదా డబ్బులు ఇస్తానని ఆఫర్ చేస్తాడట. లేదంటే మార్కులు తక్కువ వేస్తాను, ఫెయిల్ చేస్తాను అంటూ బెదిరిస్తాడట. అంతేకాదు వారి ఫోన్లకు అసభ్యకరమైన వీడియోలను, ఫోటోలను కూడా పంపేవాడట చైతన్యానంద. ఈయనకు వార్డెన్లు కూడా వత్తాసు పలికేవారట. ఈయన టార్గెట్ జస్ట్ ఆర్థికంగా బలహీనంగా ఉన్న స్టూడెంట్స్. ఎందుకంటే వారి పేరెంట్స్ ధైర్యంగా అడగరని అనుకుంటారట. కానీ ఒక్కసారిగా ఇలా మూకుమ్మడిగా అందరూ ఫిర్యాదు చేయడంతో పరారీలో ఉన్నాడు చైతన్యానంద. ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామీజీలు చాలా మందే ఉన్నారు. 2 మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో దేవుడు అని చెప్పుకోబోయే గుర్మీత్ రామ్ రహీంకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇక ఫేమస్ ఆశారాం బాపు కూడా బోధ్పూర్ జైల్లో ఉన్నాడు. 2013లో 16 సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి చేశాడనే ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు. బెయిల్ దరఖాస్తులు చేసుకున్నా కోర్టు అంగీకరించడం లేదు. స్వామి నిత్యానంద కూడా ఇలాంటి కేసులో 52 రోజుల జైల్లో ఉండి ఆ తర్వాత భారతదేశం నుంచి పారిపోయి కైలాష్ అనే తన సొంత దేశాన్ని సృష్టించుకున్నాడు. స్వామి సచ్చారి వ్యభిచార గృహం నడుపుతున్నాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఇక 1997లో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారు స్వామి భీమానంద్. ఆధ్యాత్మిక విద్య ముసుగులో యువతులను సెక్స్ ట్రాఫికింగ్ లోకి రప్పించాడనే ఆరోపణలున్నాయి.